పేరు ఉపేందర్ అన్న. ఏం చేస్తుంటారు? నేను బజాజ్ ఫైనాన్స్లో లోన్స్ డిపార్ట్మెంట్లో చేస్తామన్న. ఎట్లా ఉందన్న గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మీ ఒపీనియన్? అన్న ఇప్పుడు చేంజ్ అవ్వడం అంటే నార్మల్గా ఇంతకుముందు కొంచెం మంచిగా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఆరు పథకాలు అని చెప్తుండు. చెప్పారు. 6 పథకాలు లేదు, ఏం లేదు. జాబులు అన్నాడు, జాబులు లేవు, ఏం లేవు అన్న. ఇంకొచ్చేసి ఇండ్లు ఇస్తా అంటారు, మరి ఎప్పుడు వస్తుందో ఏమో. మాకు మెయిన్ ఇంతకుముందుకి మా ఇంటి దగ్గర పొలం ఉండే అన్న, పొలంకి రైతు బంధు వచ్చేది. ఇప్పుడు ఆ రైతు బంధు లేదు, ఏది లేదన్న. ఇస్తా అంటుండు, మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. మరి ఎప్పుడు అడిగినా కానీ అందరు అడుగుతుర్రు. అడుగుతుంటే నార్మల్గా వస్తుంది అని చెప్తుర్రు. రుణమాఫీ చేసినట్టు గొప్పగా చెప్పారు. రుణమాఫీ మాది కాలేదన్న. అంటే ఆయన చేసిండు ఓకే, కానీ డేట్స్ పెట్టిండు కదా దానికి కట్ ఆఫ్ డేటు, ఒక డేట్ నుంచి ఒక డేట్ కట్ అని పెట్టేసిండు. మా అంతకన్నా ముందులో ఉన్నది, మరి అది కాలేదు. మా పరిస్థితి అన్న, మేము కూడా ఓటేసినాం కదా. ఎట్లా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎయిర్ కోర్ తెచ్చుకున్నా ఉన్నారు కదా, సో కొంత అక్కడక్కడ కూడా వ్యతిరేకత కనిపిస్తా ఉంది. దేని వల్ల ఏర్ కోర్ తెచ్చుకునేది ఏం లేదన్న, ఏదో బై కిస్మతులు అట్లా వచ్చింది, అది అంతే కాదు. అంతే అంటూ అంతే. ఎట్లా ఉంది అంటే సంక్షేమ పథకాల విషయంలో 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు కదా, ఏం లేదన్న, 6 గ్యారంటీ లేదు, ఏం లేదాడ. ఇచ్చినామని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇచ్చేది ఏమి ఇచ్చిండన్న, ఒక కళ్యాణ లక్ష్మికి అది ఇస్తాడు, తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారము లేదు, ఏది లేదు. అందరు ఎదురు చూసుకుంటే కూర్చుంటారు అన్న. సంక్షేమ పథకాలు ఏడు ఉన్నాయన్న, ఏడ రావట్లేదు. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటారు? ఇక వేస్ట్ అని అయితే అనుకుంటారు అన్న కొంచెం. ముఖ్యమంత్రి ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ఇక వాళ్ళు అట్లనే చేసుకుంటారు అన్న. ప్రజల సొమ్ము వాళ్ళది ఏమన్నా పోతుందా అన్న, గవర్నమెంట్ సొమ్ము. ఏదైనా చేస్తారు, విజయోత్సవాలు చేస్తారు, ఏదైనా చేస్తారు. ప్రజల సొమ్మేనా? అంతేగాన మరి వాళ్ళది ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన సొమ్ము అది. విజయోత్సవాలు ఎప్పుడు చేసుకుంటారు? మంచిగా పాలన చేసినప్పుడు, పాలన చేసినాక మంచిగా ఉన్నాక చేసుకుంటారు అన్న. 1 ఇయర్ కాగానే అయిపోయింది అన్న, ఇక విజయోత్సవాలు అంతా మంచిగా చేసినట్టేనా అదే. అదే అంటారు 100 రోజులు 6 గ్యారెంటీలు అయిపోయినాయి, రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామంటున్నారు, 500 బోనస్ ఇచ్చినామంటున్నారు, మహిళలకి ఫ్రీ బస్సు పెట్టినామంటున్నారు. ఇవన్నీ కూడా పథకాలే కదా మరి. 500 బోనస్ అన్నాడు అన్న, సన్న వడ్లకనే చెప్పలే అన్న ఫస్ట్. ఆయన మామూలుగా ఎలక్షన్ల టైంలో ప్రతి రైతుకి మామూలుగా కింటాలకి 500 బోనస్ అని చెప్పాడు. ఓన్లీ ఇప్పుడు వచ్చేసి సన్న వడ్లకే అని చెప్తుండు. ఇంకోటి వచ్చేసి 6 గ్యారెంటీలలో వచ్చేసి మనకి నార్మల్గా లేడీస్కి అది ఉన్నది అన్న, బస్సు ఉచిత బస్సు అని పెట్టి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు టికెట్లు పెట్టి కూడా నిలబడవలసి వస్తుంది అన్న. అలాంటి సగం రేటుకి అందరికి పెడతా అయిపో, మాకి అయినా ఇప్పుడు జెంట్స్కి అయినా లేడీస్కి అయినా సగం రేటు పెడితే బాగుండు, నా ఒపీనియన్ అట్లా అనుకుంటున్నా. ఇప్పుడు మేము ఏదన్నా ఊరికి పోవాలంటే 200 టికెట్ పెట్టి 2 గంటలు నిలబడవలసి వస్తుంది అన్న. అది అలాగే మంచిగా కూర్చుంటారు వాళ్ళు నార్మల్గా. సో ఎట్లా చూస్తావు 1 ఇయర్ నుంచి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నా అంటే నీకు కనిపిస్తుందా? ఎట్లా ఉంది? నాకైతే అంతేం అనిపించట్లేదు అన్న. ఎందుకు? ఇక ఎందుకంటే అంటే చేస్తున్నామంటారు కదా ప్రభుత్వం కూడా, మేము 1 ఇయర్లో చాలా అభివృద్ధి చేసినామంటున్నారు. చేస్తున్నాం అని చెప్తుర్రు, చేసి చూడాలి అన్న. మనకైతే అనిపించట్లేదు చేస్తున్నట్టు. నిజంగా వాస్తవం అని చెప్పు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం చేస్తున్నారు? ఆ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది? అంత అయితే ఏం చేయలే ఇంకా. ఇప్పుడు 1 ఇయరే కదా అయింది, చూడాలి మరి ఏం చేస్తారో. టైం కావాలంటారు. టైం కావాలో మరి ఏం చేస్తారో మరి.